ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. రహస్య స్థలములలో దాచబడిన ధనము నీ కొరకే, నీ కొరకే, అది నీ కొరకే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరా లాలించును, పాలించును, నిన్ను కాపాడును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరి లాలించును, పాలించును, నిన్ను కాపాడును. బండపైన స్థిరపరచే నాయకుడాయనే, నీ ప్రధాన కాపరిగా నిలచి నడిపించువాడు ఆయనే. బండపైన స్థిరపరచే నాయకుడాయనే, నీ ప్రధాన కాపరిగా నిలచి నడిపించువాడు ఆయనే. జలముల యొద్దకు నడిపించువాడు ఆయనే, జలముల యొద్దకు నడిపించువాడు ఆయనే. కాపాడును, ప్రజలకు నిబంధనగా నిన్ను నిలబెట్టును. కాపాడును, ప్రజలకు నిబంధనగా నిన్ను నిలబెట్టును. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. నీటి కాలువల యొద్దకు నడిపించి ఉన్నాడు, నూనెతో నీ తల అంటి ఉన్నాడు. నీటి కాలువల యొద్దకు నడిపించి ఉన్నాడు, నూనెతో నీ తల అంటి ఉన్నాడు. నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఆయనే, నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఆయనే. శత్రువే ఇక లేడని నీకు వాగ్దానం ఇచ్చాడు, శత్రువే ఇక లేడని నీకు వాగ్దానం ఇచ్చాడు. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. రహస్య స్థలములలో దాచబడిన ధనము నీ కొరకే, నీ కొరకే, అది నీ కొరకే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరా లాలించును, పాలించును, నిన్ను కాపాడును.
ఉంటుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చదివితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఏమంటున్నాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. చూడండి, మనం వ్యక్తిగతముగా దేవునికి మొరపెట్టినప్పుడు మన జీవితంలో ఆయన ఉత్తరం ఇస్తాడు. చాలా మన జీవితంలో బాధ, దుఃఖము, వేదన, కన్నీరు, చాలా పరిస్థితుల్లో మన హృదయం అంతా కూడా కలవరముతో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా మనుషుల దగ్గరికి వెళ్ళి నిజముగా నువ్వు మాట్లాడి చూడు, వారు ఏమంటారంటే, అంత బాధపడవలసిన అవసరం లేదు, నీ విషయంలో నువ్వు అంతగా చింతపడవలసిన అవసరము లేదు అని చాలామంది అంటారండి. ఈ రోజుల్లో చాలామంది అంటారు. ఎందుకు అంటే ఈ రోజుల్లో ధనము ఎక్కువైపోయింది, చాలా సోషల్ మీడియా ఎక్కువైపోయింది, మనుషులతో సావాసము తక్కువైపోయింది, మనుషులతో ప్రేమతత్వము చల్లారిపోయింది. కనుక మనం చెప్పేది వారికి అర్థము కాదు కదా. ఏదైనా అర్థము కావాలంటే రాతపూర్వకముగా కొన్ని రోజులు అర్థమయ్యేది, ఇప్పుడు రాతపూర్వకంగా కూడా అర్థం కావట్లేదు. అందుకని ఒక స్టోరీ తీసి పెట్టి ఇది కల్పిత మాత్రమే, కథ మాత్రమే, ఇది నిజము కాదు అని కొన్ని పెడతారు. అంటే అర్థం అవ్వాలంటే ఎట్లయిపోయింది మైండ్ అంటే, మనుషులు మాట్లాడితే, మనుషులు చెప్తే వినే ఒక స్థితిలో లేకుండా పోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాకు మొరపెట్టు. చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవునికి మొరపెట్టేంత జ్ఞానాభిషేకం మనకున్నదా? దేవునికి మొరపెట్టేని తలాంతులు మనకున్నాయా? దేవునికి మొరపెట్టేంత వినయ భయభక్తులు మనకున్నాయా? అంత తగ్గింపు స్వభావం మనకున్నదా? ఆయనకు సాగిలపడి ఆయన పాద సన్నిధిలో మొరపెట్టే అంత ఉన్నదండి. ఏ కోణములో చూసుకున్నా కూడా మనము దేవునికి మొరపెట్టే అంతగా ఉన్నదా? అయితే ఆయన ఏమంటున్నాడంటే, నీవు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఒక సీఎం దగ్గరికి పో, ఒక పిఎం దగ్గరికి పో, ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి పో, లేకుంటే ఇంకా మంచి మంచి పదవుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదైనా మొరపెడితే ఓకే నేను ఉత్తరం ఇస్తాను వెంటనే అంటాడా? నీకు చాలా సన్నిహితుడైనా కూడా ఆలోచిస్తాం, చూద్దాం. నువ్వు చెప్పిన విషయంలో నేను తెలుసుకున్న తర్వాత, దీని గురించి కొంచెం ఆలోచించిన తర్వాత, నాకంటే పై అధికారులతో నేను విచారణ చేసిన తర్వాత నీకు నేను సమాచారాన్ని పంపిస్తాను అంటాడు. ఏమంటాడు? నీకు నేను సమాచారాన్ని పంపిస్తాను అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను. ఎంత సింపుల్గా చెప్తున్నాడు కదా. అంటే ఆయనలో ఎంత ప్రేమతత్వం ఉన్నది, ఆయన ఎంతగా తగ్గించుకొని నువ్వు బాగుపడాలి, నీ జీవితం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ వ్యవస్థ బాగుండాలి, నువ్వు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడా లేదా? కోరుకుంటున్నాడు. కానీ మనం మొరపెట్టాలి. మనం మొరపెట్టినప్పుడు చాలా పరిస్థితులు మనల్ని కలవర పెడతాయి, బాధ పెడతాయి కదా. అదే అధ్యాయంలో మొరపెట్టినప్పుడు చూద్దాం, ఒకసారి 10వ వచనాన్ని చూద్దాం. అదే అధ్యాయములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. ఏమని అంటారట? యెహోవా మంచివాడని ఆ స్వరములు వినబడతాయట. అంతకంటే ముందు ఏంటంటే, అక్కడ మనుషులు నివాసం ఉండడానికి లేదు. ఆమె చెప్పండి, మనుషులు నివాసం ఉండడానికి లేదు, జంతువులు నివాసం ఉండడానికి లేదు. ఆ స్థలం అంతా కూడా పాడైపోయిన స్థలముగా ఉన్నది కదా. మన యొక్క శరీరమే తీసుకుందాం, మన కుటుంబమే తీసుకుందాం, మన బిడ్డల్ని తీసుకుందాం, మన వ్యవస్థనే తీసుకుందాం, అంతా పాడైపోయింది. ఇక్కడ ఏమీ నివాసం ఉండడానికి లేదు, అక్కడ ఏం లేదు అని అక్కడనట మరలా ఆనంద స్వరములు వినబడతాయి. అంటే పాడైపోయిన
స్థలాలలో ఏం వినపడతాయి? ఆనందమైన స్వరము వినబడుతుందట. పెళ్లి కుమారుని యొక్క స్వరము, పెళ్లి కుమార్తె యొక్క స్వరము. దేవుని బిడ్డలారా, పెళ్లి కుమారుడు ఎవరంటే యేసు ప్రభు, ఆయన స్వరము నువ్వు వినబోతున్నావు. పెళ్లి కుమార్తె ఎవరంటే నీ స్వరము ఆయన వినాలనుకుంటున్నాడు. ఎవరు వినాలనుకుంటున్నారు? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. పెళ్లి కుమారుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క పాడైపోయిన స్థలముల్లో, నివాసము ఉండని ఒక పట్టణములో, నివాసము లేని ఒక జీవితములో నేను ఇక్కడ ఉండలేను, నేను బ్రతకలేను, నా జీవితం అయిపోయింది, నా కుటుంబం అయిపోయింది, నా బ్రతకైపోయింది, నేను చాలా లాస్ అయిపోయి ఉన్నాను అనుకున్నా, అక్కడనట ఆనంద స్వరమును వినాలని నీ పెళ్లి కుమారుడు కోరుతున్నాడట. నువ్వు కోరితే, నువ్వు మొరపెడితే ఏం జరుగుతుందో ఒకసారి 11వ వచనం కూడా చదువుదాం. యెహోవా మందిరంలోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మనుషులైనను జంతువులైనను లేక పాడై ఉన్న ఈ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులు ఉందురు. ఏం చేస్తారట? గొర్రెలు లేవు, మందలు లేవు, ఇక్కడ ఈ స్థలంలో ఏం ఉండడానికి లేవు అని అంటే అక్కడనట మందలనట కాపర్లు పరుండబెడుచున్నారట. గొర్రెలను కాపర్లు ఎప్పుడు పడుకోబెడతారు? బొజ్జ నిండా బోవెట్టి కదా, బొజ్జ నిండా బోవెట్టి మంచి నీటి కాలువ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాటికి మంచిగా దాహము తీర్చి వాటిని తీసుకొని వచ్చి, చాలా ఎండ కొడుతూ ఉంటే ఒక పచ్చని వాతావరణంలోనికి తీసుకొని వచ్చి కాపర్లు నీ దేశంలో అంటే వారు తీసుకొని వచ్చి ఆ మందలను పడుకోబెడతారట. దేవుని బిడ్డ, అలసిపోయి ఉన్నావేమో, సొమ్మసిల్లి ఉన్నావేమో, చాలా వేదన అనుభవిస్తున్నావేమో, పాడైపోయిన స్థలములో మరలా నీ దేశములో మంచి కార్యములు జరగబోతున్నాయి. మంచిని నువ్వు చూడబోతున్నావు, పచ్చికను నువ్వు చూడబోతున్నావు, నువ్వు శాంతికరమైన జలముల యుద్ధకు నడవబోతున్నావు. ఒక ఊట నీ దగ్గరికి రాబోతున్నది. నీ కాపరి నిన్ను పరుండబెట్టబోతున్నాడు. అలసిపోయి కాదు, సొమ్మసిల్లి కాదు, మంచి భోజనము చేసి ఆనంద సంతోష సమాధానములతో ఆ దేవుని మందిరములోనికి బలులను తీసుకొచ్చి అర్పించి ప్రతి గానములు చేసి మరలా నీవు ప్రభును స్తుతించబోతున్నావు. ప్రభును మరలా నువ్వు ఆనందించబోతున్నావు. ఆ పెళ్లి కుమారుడు ఏమంటున్నాడంటే, పెళ్లి కుమార్తెతో నాకు మొరపెట్టు అంతే. మొరపెట్టినప్పుడు అద్భుతమైన కార్యములు ఆయన జరిగిస్తాడు. ఇంకా 6వ వచనంలో ఏమంటున్నాడో చూద్దామా? 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుస్తున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. సమాధానము లేక ఉన్నావు కదా, బాధ, వేదన, దుఃఖము, ఆరోగ్యము లేదు, ఒంట్లో బలము లేదు, శక్తి లేదు. ఏం చేయాలి ప్రభువా, ఎట్లా నడవాలి ప్రభువా, నా వల్ల కావట్లేదయ్యా, నేను చేయలేనయ్యా, నేను మరలా దానికి ఆరోగ్యమును కలగజేస్తాను. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా కొవ్విన దూడల వలె గంతులు వేయబోతున్నారు. మీరు కూర్చోలేని స్థితిలో మీరు పైకి ఎక్కారు కదా, మీరందరూ కూడా యవ్వనస్తుల కంటే ఎక్కువ గంతులు మీరు వేయబోతున్నారు. తీసుకోండి ఆరోగ్యం. ఏమి ఇస్తాడట? మరలా నేను మీకు ఆరోగ్యమును ఇస్తా. మీరు మరలా ఆరోగ్యం పొందుకొని నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా. ఏ మనిషి మాట్లాడిన ఆదరణ దొరకట్లేదు, ఏ వైద్యము మన మీద పని చేయట్లేదు, కానీ యేసు రక్తము మరలా నిన్ను స్వస్థపరచబోతున్నది, నీ గాయములు కట్టబోతున్నది, నిన్ను ఆయన స్వస్థపరచబోతున్నాడు. ధైర్యముగా ఉండు. నేను నీకోసం నైట్ నుంచి ఆలోచిస్తున్నా. ఖచ్చితంగా నీ కుటుంబంలో విడుదల రాబోతుంది. అదే స్థలములో నీ తల ప్రభు ఎత్తబోతున్నాడు. ఇది ప్రవచనము తీసుకో. అదే స్థలములో అక్కడే నీ తలని ఎత్తబోతున్నాడు ప్రభు.
అక్కడ మరలా నీకు ఆరోగ్యమును, క్షేమమును, స్వస్థతను కలగజేసి నీ వెంట ప్రభు ఉన్నాడని నీ శత్రువు మిత్రువు తెలుసుకున్నట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆయన శక్తి తగ్గిపోలేదండి, ఆయన సామర్థ్యము తగ్గిపోలేదు, ఆయన ప్రేమ తగ్గిపోలేదు. ఆయన చాలా విశాలమైన హృదయము కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరు? చాలా విశాలమైన హృదయం. ఆ హృదయాన్ని పట్టుకోవడానికి మన వల్ల కావట్లేదు. ఆ హృదయాన్ని హత్తుకోవడానికి లక్షల ప్రజలు, కోట్ల ప్రజలు హృదయంలో ఆనుకున్నా కూడా ఇంకా ప్లేస్ ఉన్నది రండి అంటున్నాడు. ఇంకా ఉన్నది ప్లేస్, నువ్వు రా, ఇంకా ఉన్నది నా హృదయంలో కదా. చాలామంది ఏమంటారంటే సేద తీర్చుకోండి. కొంతమంది అలా వారి మీద ఒదిగితే వారి మైండ్లో ఉన్న బాధ అంతా, గుండెలో ఉన్న భారమంతా అలా వాళ్ళని అగ్ చేసుకోగానే పోతుంది. మన దేవుని అగ్ చేసుకోవడానికి చాలా పెద్ద విశాలమైన రూము ఆయనది. ఎంతమంది అగ్ చేసుకున్న విశ్రాంతి నీకు సమాధానమును ఇవ్వబోతున్నాడు. సత్య సమాధానములతో మనల్ని నింపబోతున్నాడు ఆయన. దేవుని బిడ్డ బాధపడకు, సత్య సమాధానములు నిన్ను వెంటాడబోతున్నాయి. ఈరోజు బాధ, దుఃఖము, వేదన, చాలా హృదయం పగిలిపోతున్నది కదా. నీతోనే ఉన్నాడు ప్రభు, నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన నీ కాపరి, ఆయన విశాలమైన మంచి స్థలములో నిన్ను పరుండబెడతాడు. చూద్దామా ఇంకొక వచనం కూడా, 12వ వచనాన్ని చూద్దాం. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడయ్యున్న ఈ స్థలములోను దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులు ఉందురు. పరుండబెట్టు కాపర్లు ఉండు. మరలా ఎందుకు చదివించాను నేనంటే, నిజముగా మీరు సేద తీర్చుకోబోతున్నారు, నిజముగా మనకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. నిజముగా ఈ వాక్కును మీరు నమ్మండి, మీ జీవితంలో అన్వయింపు చేసుకోండి. ఈ వాగ్దానములన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టండి. ఈరోజు ఉన్నట్లుగా రేపు నీవు ఉండవు, ఈరోజు ఉన్నట్లుగా నీ స్థితి రేపు ఉండదు, ఈ నెల ఉన్నట్లుగా వచ్చే నెల ఉండదు. ఆయన మార్పు చెందినట్లుగా గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించబోతున్నాడు. ఆయన తల్లి, ఆయన తండ్రి. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. నిన్ను లాలిస్తాడు, పాలిస్తాడు, నీకు కావలసినవన్నిటినీ ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మనం కష్టములో, నష్టములో, చాలా బాధలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలా కనిపిస్తామంటే ఎగిరిపోయే చెత్తలాగా కనిపిస్తాం, కానీ ప్రభు దృష్టికి ఎలా కనిపిస్తామంటే ఆ చెత్తను తీసుకొచ్చి సమకూర్చి, చాలా మీరు చూస్తున్నారో చూడట్లేదు నాకు తెలియదు, కానీ కొన్ని వీడియోస్ చూస్తే పనికిరాని చెత్త అంతా తీసుకొని వెళ్తూ ఉంటే మనం అనుకుంటాం, అదంతా స్మెల్ అట్లా ఉన్న తీసుకొని వెళ్తున్నారని అనుకుంటాం. వారు తీసుకొని వెళ్ళి కొన్ని మిషన్స్లో వేసి దాన్ని క్లీన్ చేసి మరలా దాన్ని శుభ్రం చేసిన తర్వాత దాన్ని ఇంకొక మిషన్లో వేసి దాన్ని సాఫ్ట్గా చేస్తారు. సాఫ్ట్గా చేసిన తర్వాత రకరకాలైన పరికరాలు దాంతో చేస్తారండి. రకరకాలైన పాత్రలు కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, రకరకాలుగా వాటిని తయారు చేసిన తర్వాత వాటిని వెల ఇచ్చి మనమే కొనుక్కుంటాం. అయితే ప్రజలు ఏమనుకుంటారంటే కష్టంలో ఉన్నప్పుడు ఎగిరిపోయే చెత్తలాగా నిన్ను చూస్తారు, కానీ ఆ చెత్తలో ఎంత పనికి వచ్చే ఆ నాణ్యత కలిగిన గట్టి పదార్థములు ఉన్నాయని ప్రభు చూస్తాడు. దాన్ని పట్టుకుంటాడు. అక్కడ దాన్ని పట్టుకొని అది తీసుకొని వచ్చి నిన్ను ఒక మంచి అమూల్యమైన వ్యక్తిగా చేయడానికి కొన్ని పద్ధతులు వాడతాడు. అప్పుడు గాయాలు తగులుతాయి, అప్పుడు రోగాలు వస్తాయి, అప్పుడు చాలా ఇబ్బందులు పడతాయి. ఇటు కొడితే అటు పడతాం, అటు కొడితే ఇటు పడతాం. దేవుడు కొట్టాడు. కానీ పరిస్థితులు మనల్ని అలా చేసినప్పుడు దేవుడు ఒక మంచి పాత్రగా చేస్తాడు. అది విలువ పెట్టి కొనడానికి వచ్చినప్పుడు, దాన్ని అనేకులు చూసినప్పుడు అదొక అందమైన పాత్రగా, అందమైన దుప్పటగా, అందమైన చాలా రకరకాల అవి తయారు చేసినప్పుడు మన కళ్ళు చెమిక్కుమనేటట్టుగా చేస్తారు. మన ప్రభు ఏం చేస్తున్నాడు? ఈరోజు నలిగిపోయి ఉన్నావా?
బాధతో ఉన్నావా? దుఃఖముతో ఉన్నావా? నీ హృదయం అంతా చాలా గాయముతో ఉన్నదా? అయితే నేను మరలా నీకు ఆరోగ్యమును కలగజేసి నిన్ను స్వస్థపరిచి నేను ఒక ఉన్నతమైన వ్యక్తి అంటే బలమైన వ్యక్తిగా నేను నిన్ను తయారు చేయబోతున్నాను అంటున్నాడు. అందుకని నువ్వు బాధపడద్దు, అందుకని నువ్వు ఏడవద్దు. అమ్మా అయ్యా అనొద్దు. ఆ సమయంలో ప్రభువా అనండి, స్తోత్రం ప్రభా అని చెప్పండి. బలహీనమైన హృదయముతో, అలిసిపోయిన హృదయముతో దేవుడితో మాట్లాడినప్పుడు, దేవుని బిడ్డలారా, మనుషులైనా కదులుతారేమో కానీ దేవుడు మన పక్క నుంచి కదలడండి. దేవుడు మన పక్కనే ఉండి మనకంటే ఎక్కువగా మూలుగుతూ ఉంటాడు, మనకంటే ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు. అయ్యో నా కుమార్తెకు, అయ్యో నా కుమారుడికి ఎంత గాయం ఎందుకు వచ్చిందా అని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. నిన్ను పట్టుకొని నీ దగ్గరే ఉంటాడు. ఎందుకు? నీకు సహాయం చేయడానికి, నిన్ను లేపడానికి, మరలా నీ జీవితాన్ని కట్టడానికి, మరలా నీకు ఒక నూతన భవిష్యత్తు ఇవ్వడానికి, నీ జీవితంలో నూతన అధ్యాయము ప్రారంభం చేయడానికి మరలా ఆయన ఒక క్రొత్త త్రోవ ఆలోచిస్తాడు. భయపడకండి, బాధపడకండి. హృదయ భారముతో ఉన్న మీ అందరితో ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని స్వస్థపరిచి మీకు ఆరోగ్యమును కలుగజేసి మీకు బలాన్ని నేను ఇవ్వబోతున్నాను. ధైర్యముగా ఉండండి. నా కాలం అంటూ ఒకటి ఉన్నది. నేను ఒక టైం నిర్ణయించాను కదా. మనం ఏదైనా ఇప్పుడు మనం చూడట్లేదేమో కానీ సినిమాలు చూసేటప్పుడు ఆ లాస్ట్ మూమెంట్ కదా, వారు కొన్ని టైం పెట్టుకుంటారు. ఆ టైములో వారు చేయకపోతే ఇంకా వారు ఫెయిల్ అయిపోతారు. అది ఎంత టెన్షన్తో ఉంటుందంటే ఆ ముళ్ళు అట్లా తిరుగుతూ ఉంటారు. గడియారాన్ని చూపిస్తూ అంటాడు, హీరోని చూపిస్తూ అంటాడు, హీరోయిన్ వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళు కొన్ని మైళ్ళ దూరం నుంచి చూసే వారికి అందరికి కూడా టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఒక్కొక్క సెకండ్ దేవుని బిడ్డలారా, ఆ సెకండ్లన్నిటినీ పూర్తి చేసేవాడు నీ దేవుడే. నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు. నీలో ఉండి ఆయన పరిగెత్తి నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. ఆయన నీకు విజయమును ఇవ్వబోతున్నాడు. ఆయన నీ శత్రువు మీద నీకు విజయమునిచ్చి నిన్ను నిలబెట్టబోతున్నాడు. దావీదు మొరపెట్టినప్పుడు అదే జరిగింది, దానియేలు మొరపెట్టినప్పుడు అదే జరిగింది, నువ్వు మొరపెట్టినప్పుడు కూడా అదే జరగబోతున్నది కదా. నువ్వు మొరపెట్టినప్పుడు కూడా. దానియేలు గొప్పవాడండి, ఉపవాసం ఉన్నాడు, మంచిగా నా దేవునికి సమర్పణ చేయబడే వ్యక్తి అని నువ్వు అనొచ్చు. కానీ నువ్వు మొరపెడితే కూడా అదే కార్యం చేయడానికి ఈరోజు నా ప్రభు సిద్ధముగా ఉన్నాడు. కనుక మీరందరూ బాధపడకండి, భయపడకండి. దేవుడు మన పక్షముగా ఉన్నాడు కనుక మనకు విరోధి ఎవ్వడు లేడు. మన దేవుడు చాలా మంచివాడని మనం చెప్పబోతున్నాం. ఆమెన్ చెప్పండి. మన దేవుడు చెప్పండి, మన దేవుడు చాలా మంచివాడని నేను చెప్పబోతున్నానండి. నా దేవుడు చాలా మంచివాడని. ఇప్పటి వరకు నేను దేవుడు చాలా మంచివాడని చెప్పాను. ఇక్కడి నుంచి నేను చెప్పబోతున్నాను, చాలా 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 మంచివాడు నా దేవుడు. చాలా 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 మంచివాడు నా